నమస్తే. రాహుల్ గాంధీకి ఎన్నికల సమయం రాగానే గతంలో గుజరాత్ ఎన్నికలు వంటివి వచ్చినప్పుడు మా దత్తాత్రేయ గోత్రం మేము కాశ్మీరీ పండిట్లము, నేను జంధ్యం వేసుకుంటాను అన్నట్టుగా రకరకాల ప్రకటనలు చేయడము, రకరకాల విన్యాసాలు చేయడము మనం చూస్తుంది. ఎన్నికలప్పుడు భక్తి పారవశ్యం పొంగిపొర్లి ఎన్నికలు అయిపోగానే మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేసి రాహుల్ గాంధీలో ఉన్న సెక్యులర్ నాయకుడు బయటకు వచ్చేస్తుంటాడు. అదే తమిళనాడు, కేరళకు వెళ్తే అక్కడ రాహుల్ గాంధీలో ఉన్న అపరిచితుడు ఇంకో రకంగా కనిపిస్తుంటాడు అనమాట. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, రాహుల్ గాంధీ తాజాగా అంటే రాహుల్ గాంధీ మరి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో, ఎన్నికల్లో మళ్ళీ మోడీనే మూడోసారి వస్తాడని అన్ని సర్వేలు తేల్చి చెప్తుండడం వల్ల వచ్చిన నిరాశను, నిస్పృహో లేదంటే ఫ్రస్ట్రేషన్ కావచ్చు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, ఎప్పుడు చూడు జై శ్రీరామ్ అనడమేనా, ఎక్కడ పడితే అక్కడ జై శ్రీరామ్ అంటున్నారు, జై శ్రీరామ్ అంటే మీకు ఉద్యోగాలు రావు, రైతుల సమస్యలు ప్రధానము, ధరలు పెరిగిపోతున్నాయి, ఇటువంటివన్నీ చెప్తూ ఆయన మొత్తానికి ఏం చెప్తున్నారంటే, జై శ్రీరామ్ అనడం వల్ల మీరు బీజేపీ ట్రాప్లో పడుతున్నారు తప్ప నిజంగా మీకు జై శ్రీరామ్ వల్ల రూపాయి లాభం కూడా లేదని చెప్తున్నారు అన్నమాట. అదే కోవలో నరేంద్ర మోడీని అటాక్ చేయడంలో భాగంగా నరేంద్ర మోడీని వెటకారం చేయడానికి, ట్రోల్ చేయడం కోసం రాహుల్ గాంధీ ఏమన్నారంటే, నరేంద్ర మోడీ సముద్రంలో దూరి అక్కడ కూడా పూజలు చేస్తున్నారు అని ఒక సెటైర్ వేయడం జరిగింది. సో అది ఒక నాయకుడి మీద చేసిన సెటైర్ అయితే పర్లేదు, కానీ నరేంద్ర మోడీ తన వ్యక్తిగత ఇష్టంతోనో లేదంటే తన వ్యక్తిగత ఎజెండాలో భాగంగా ద్వారకా సముద్రం 73 సంవత్సరాల వయసులో అంత ఒత్తిడి, నీటి ఒత్తిడి ఉండే సముద్ర తీరంలో కిందికి వెళ్ళి, అండర్ గ్రౌండ్కి వెళ్ళి అక్కడ ద్వారకనైతే శ్రీకృష్ణుడు వెళ్ళాడో అటువంటి ద్వారకని, అక్కడున్న రాతి శిలల్ని స్పృశించి అక్కడ ఒక నెమలి పింఛాన్ని పెట్టి పూజ చేసి రావడం జరిగింది. ఇదంతా ఎన్నికల ఎజెండానా, స్టంటా అంటే రాజకీయంగా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, కానీ అక్కడ ఉన్న సముద్రంలో మునిగిపోయి ఉన్న శిలలు ఏవైతే ఉన్నాయో అవి ద్వారకా నగరము అని భారతదేశంలో ఉన్న కోట్లాది మంది హిందువులు విశ్వసిస్తున్నారు. ఆ విశ్వాసాలకు అనుగుణంగా నరేంద్ర మోడీ కూడా అక్కడ వెళ్ళి ఒక ప్రధానమంత్రి హోదాలో పూజ చేసి రావడం జరిగింది. అక్కడికి టీవీ కెమెరాలు కూడా తీసుకెళ్లారు అని రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. ఏదైనా సరే అధికారిక కార్యక్రమం జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా సరే కెమెరాలు వెంట వస్తాయి. కాబట్టి అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ఒక ప్రధాని హోదాలో ఎక్కడికైనా వెళ్తే సహజంగానే కెమెరాలు వెళ్ళడం, షూట్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి నరేంద్ర మోడీ కేవలం స్టంట్ కోసం చేశారా, డ్రామా చేశారా అనేది చర్చ కానే కాదు. అక్కడికి ఒక ప్రధానమంత్రిగా వెళ్ళి అక్కడ ద్వారకని సందర్శించి ద్వారకాధీశుడిని పూజ చేసి రావడం జరిగింది. సో మరి ఇందులో రాహుల్ గాంధీకి తప్పు కనిపించాల్సిన అవసరం ఏముంది? ఏం లేదు. అయినప్పటికీ కూడా సముద్రంలో దూరి పూజలు చేస్తాడు మోడీ అని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతూ ఒక రకంగా ఇండైరెక్ట్గా హిందూ మతాన్ని, హిందువుల భక్తి విశ్వాసాలని, ద్వారకని వెళ్ళిన శ్రీకృష్ణుని అవమానించడం అయితే జరిగింది. ఇదే విషయాన్ని తాజాగా ఉత్తరప్రదేశ్లో ప్రచారం చేస్తున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నరేంద్ర మోడీ ప్రస్తావించడం జరిగింది. నమో ఏమంటున్నారంటే, రాహుల్ గాంధీ మోడీ మీద ద్వేషంతో, మోడీ మీద వ్యతిరేకతతో హిందూ మతాన్ని కూడా అవమానిస్తూ ద్వారకలో పూజ చేయడాన్ని కూడా సహించలేకపోతున్నాడు, ద్వారకలో పూజ చేయడం అనవసరం అన్నట్టుగా రాహుల్ గాంధీ మాట్లాడాడు. ఇటువంటి హిందూ మత ద్వేషము, మెజారిటీల పట్ల ఒక వ్యతిరేకత, మైనారిటీల పట్ల అవసరానికి మించిన ప్రేమ, ఈ మైనారిటీ సంతుష్టీకరణ, మెజారిటీలని తృణీకరించడము ఇవి మంచిది కాదని నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్లో ప్రచారం చేస్తున్న నరేంద్ర మోడీ ఇంకొక మాట కూడా అన్నారు. రాహుల్ గాంధీతో దోస్తీ చేస్తున్న మన మల్టీ స్టారర్ సినిమాలో రెండో హీరో ఎవరంటే అఖిలేష్. సమాజ్వాదీ పార్టీ కుటుంబ పాలనలో మన తాజా వారసుడు ఎవరంటే, ములాయం సింగ్ వారసుడు ఎవరు అంటే అఖిలేష్ యాదవ్. ఇప్పుడు యూపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఎస్పీనే కొనసాగుతోంది. కాబట్టి సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ ఇద్దరు, ఈ వారసరత్నాలు ఇద్దరు ఊరూరు దిగి ప్రచారం చేస్తున్నారు. వీళ్ళతో తీసిన సినిమా గతంలోనే ఫ్లాప్ అయింది అని చెప్పేసి నరేంద్ర మోడీ గుర్తు చేయడం కూడా జరిగింది. అంటే గత 2019 ఎన్నికల్లో కావచ్చు, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, వీళ్ళ కాంబినేషన్ ఎక్కడా వర్కౌట్ కాలేదు. అయినా సరే మళ్ళీ రాహుల్, అఖిలేష్ యాదవ్ ఇద్దరు కలిసి ప్రజల మీదకి దండెత్తి వచ్చి తమ సెక్యులర్ డ్రామాలతో విపరీతంగా ఎంటర్టైన్ చేస్తున్నారని నరేంద్ర మోడీ దెప్పిపోవడం జరిగింది. అయితే అఖిలేష్ యాదవ్ గురించి నరేంద్ర మోడీ ఏమన్నారంటే, కులం రీత్యా అతను యాదవ్. ఆయనే స్వయంగా అఖిలేష్ యాదవ్ ఏం చెప్పుకుంటారంటే,
నేను యదువంశీ యాదవ్ని అని చెప్తాడు అనమాట. అంటే శ్రీకృష్ణుడి పరంపరలో వచ్చిన వాడిని శ్రీకృష్ణుడు మావాడే అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సంతోషం, శ్రీకృష్ణుడు మావాడే అని చెప్పి ఓన్ చేసుకుంటే నష్టం లేదు. కానీ శ్రీకృష్ణుడు మావాడే అని చెప్పి అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీతో కలిసి నేను శక్తితో పోరాడతాను అని చెప్పి హిందూ మతాన్ని వ్యతిరేకించే రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో ద్వారకలో వెళ్ళి పూజ చేయడం వల్ల ఏ లాభము ఏ ఉపయోగం లేదని నరేంద్ర మోడీని వెటకారం చేసే రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో అటువంటి వీర సెక్యులర్ రాహుల్ గాంధీతో కలిసి అఖిలేష్ యాదవ్ కూడా మైనార్టీల సంతుష్టీకరణ, ముస్లిం ఓట్ల కోసం తాపత్రయపడము ఎంత మాత్రం సమంజసమైంది కాదు, దీన్ని ప్రజలందరూ గమనించాలి అని చెప్పేసి గుర్తించాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రచారంలో భాగంగా చెప్పడం జరిగింది. అయితే నరేంద్ర మోడీ 80 ఎంపీ స్థానాలున్న అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో ప్రస్తుతం విస్తృతంగా పర్యటించడం జరుగుతుంది. అలాగే చాలా సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే 80 ఎంపీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రం, దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ ఆవిర్భవించబోతుంది. అలాగే బీజేపీ ప్లస్ అంటే బీజేపీ మిత్రపక్షాలు అన్నింటిలో కలిపి దాదాపుగా 80లో 75 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని కూడా సర్వేలు అన్నీ చెబుతున్నాయి. చూడాలి మరి రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్ మల్టీ స్టారర్ సినిమా యూపీలో ఫ్లాప్ అవుతుందా, అట్టర్ ఫ్లాప్ అవుతుందా అనేది వేచి చూడాలి.